కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం వైసీపీ హయాంలో కల్తీకి గురైంది. వైసీపీ హయాంలో అడ్డగోలు నిర్ణయాలతో కల్తీ నెయ్యితో లడ్డూను తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఘోరం బయటపడడంతో వైసీపీ నేతలు సర్కార్పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఏపీ కేబినెట్ లో ఈ అంశంపై చర్చ జరిగింది. సిట్ నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అనేక అంశాలపై మంత్రివర్గంలో చర్చించారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం, తదనంతర పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, ప్రభుత్వంపై నిందల్ని ముఖ్యమంత్రి దృష్టికి పలువురు మంత్రులు తీసుకొచ్చారు. వైవి సుబ్బారెడ్డి పిఏ చిప్పన్న అకౌంట్లో 4.5 కోట్ల రూపాయలు జమ, సామర్థ్యం లేని డైరీల వద్ద పాల సేకరణపై అధికారులిచ్చిన నివేదికను ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ, సిట్ ఏర్పాటును కేబినెట్లో వివరించారు. సిట్ నివేదిక మొత్తం బయటకొచ్చిన తర్వాత ప్రజలకు వాస్తవాలు వివరించాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. వైసీపీ నేర ప్రవృత్తి మొదటి నుంచి అలాగే ఉందని, కోడికత్తి, బాబాయి గొడ్డలి, గులకరాయి దాడి కేసుల్ని సీఎం గుర్తు చేశారు. వాళ్లు తప్పులు చేసి మనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అబద్ధాల ప్రచారం విషయంలో మంత్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవకాశం దొరికితే తల్లి పాలన సైతం కల్తీ చేయగలిగే సమర్థులు వైసీపీ నాయకులని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి విమర్శించారు. కల్తీ నెయ్యితో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అర్హత లేని కంపెనీకి నెయ్యి ఆర్డర్లు ఇచ్చారు. ఆ కంపెనీలో అసలు పాలు లేకుండానే నెయ్యిని వాళ్ళు చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం రిపోర్ట్లో నిర్ధారణ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నీ సొంత బాబాయ్ చైర్మన్గా చేసుకున్నావు, ఆయన పిఏకి 4 కోట్ల పైచిలకు అకౌంట్లో డబ్బులు మారినట్టుగా అతను పోలీసులకి తప్పు చేసి దొంగ అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు మీరు, చోరు చేసినటువంటి మీరు క్రెడిట్ చోరీ అని కూడా అపహాస్యంగా మాట్లాడుతున్నారు. మహాపాపం చేసి బుకాయించడం జగన్కే చెల్లిందని, కల్తీ నెయ్యి విషయంలో సిట్ నివేదికను వక్రీకరిస్తున్నారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలే లేని కల్తీ నెయ్యిని సృష్టించి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డమే కాకుండా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. వైసీపీ కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. సిట్ నివేదిక వచ్చిన అనంతరం పూర్తిగా స్టడీ చేసి ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోర్టు నుంచి రిపోర్టు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు, ఆ పార్టీ నేతల నేర ప్రవృత్తిని ప్రజలకు తెలియజేయాలన్నారు.